రజితక్క చెప్పాక ముందు 1 మంత్కి నాకు ఫోన్ చేసింది. శ్రీకాంత్ పుస్తకం రాసింది. అప్పుడు నాకు ఫోన్ చేసేది. పాల్గొన జిల్లా సంబంధించిన తెలంగాణ సాహిత్య సంబంధించిన ఏ విషయం కూడా నాకు ఫోన్ చేసి అడిగేది. ఆ విధంగా 2019లో తెలంగాణ మహిళా సదస్సు నిర్వహించిన 2 రోజులు అన్నాళ్ళు తొలి సభకి తొలి అధ్యక్షత అవకాశం కల్పించారు. పాల్గొన సాహిత్య ఆందోళనలో నిర్వహించినటువంటి తెలంగాణ సాహిత్య సదస్సు ఆమె సెమినార్కి అధ్యక్షత వహించారు. ఆ విధంగా ఆమె వరంగల్కి వెళ్ళి నాకు తీసుకొని వచ్చింది. అంటే ఇక్కడ తెలంగాణ వాణి వినిపించాలన్నా కూడా తెలంగాణ మొత్తం కాళ్ళకు గజ్జలు ఏర్పడుతుందో అట్లా పయ్యాలి, ఎట్లా ఉన్న కాలం పయ్యాలి అట్లా తిరిగి తెలంగాణ మొత్తం ఒక ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మనిషి తిరిగేది. చాలా కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోలేదు. ఎక్కడ కార్యక్రమమైనా తిరిగేది. పోరాటాల కన్నా వరంగల్లో ఉన్నటువంటి కాకతీ రుద్రమదేవి అస్తిత్వాన్ని పుచ్చుకొని కాళోజీ నారాయణరావు స్ఫూర్తిని అందుకొని జయశంకర్ మాటలో మనిషికి వచ్చేదాకా గొప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేంత జీవితాన్ని తయారు చేసిన నిస్వార్థ జీవి. ఇంతకు చెప్పినట్టు ఆకాశంకి ఎప్పుడో ఆమె వచ్చేది. ఆమె పీటీ రెడ్డి అవార్డుకు అక్కడ అధ్యక్షత ఉంటే మానవ జిల్లా అధ్యక్షత ఉండేది. ఆ పీటీ రెడ్డి అవార్డు కూడా మేము ఇచ్చాము. వరంగల్ ఇస్తే మానవాళ్ళు ఇచ్చాము. యశ్వరెడ్డి మొత్తం ప్రపంచ చిత్రకారుడు పీటీ రెడ్డి. ఆ విధంగా యశ్వరెడ్డి దగ్గర మాకు పరిచయం ఉంది. అక్కడి నుంచి 20 ఏళ్ళ నుంచి మాకు పరిచయం. ఇలాంటి ఏ కవిత్వం అద్భుతమైనటువంటి కవిత్వాన్ని తెలంగాణ సమాజం అందించింది. అనేక దర్గమయ్య రాష్ట్ర బ్యాంక్ అధ్యక్షురాలిగా, ప్రజాస్వామ్య అధ్యక్షురాలిగా ఎన్నో కార్యక్రమ సంస్థలకి పనిచేస్తూ మహిళా స్ఫూర్తిని కలిగించడంలో మొట్టమొదటి రజితక్క. వరంగల్లో ఒక గొప్ప సాంస్కృతిక చైతన్య దీప్తి అయినటువంటి రజితక్క మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అలాంటి స్ఫూర్తి అందుకొని మనం ఈరోజు తెలంగాణ జాతీయ ఆధ్వర్యంలో మంచి ఎన్ఎస్ఐటి రజితక్క యాదవ్ కార్యక్రమం తీసుకోవడం నిజంగా గొప్ప విషయము. మనం మర్చిపోతున్నటువంటి మన పెద్దల్ని స్మరించుకోవడం, వారి వాటలను మనం ముందుకు పోవడం అనేది తెలంగాణ సంప్రదాయం. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి రజితక్క గారికి, మన ప్రధాన కార్యదర్శి నవీనాచార్య గారికి, గణపతి వీరేంద్ర గారికి, సభాధ్యక్షులు గౌడరాజు గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా పాలమూరు జిల్లా వెటర్నరీ ఆడబిడ్డ సుజాత మేడం గారికి, మా పాలమూరు జిల్లా ఆడపిల్ల జయంతి గారికి, ఈ కార్యక్రమం చేసిన అందరికీ, నన్ను కూడా